వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, మెడ నొప్పి, స్పాండిలైటిస్ తదితర సమస్యలకి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. హలో డాక్టర్. హలో అండి. బేసిక్గా సపోర్ట్ లేనిదే ఈ మధ్య కాలంలో ఒక్క 10 నిమిషాలు కూడా ఎవరు స్ట్రైట్గా కూర్చోలేని పరిస్థితులు చాలా మందిలో చూస్తున్నాం. రీజన్ చెప్తారా సార్? ఒకటండి, we just don't treat the back, we correct the way you live అని చెప్తూ ఉంటాం. అంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి అందరికీ మేము బ్యాక్ పెయిన్కి మాత్రమే చికిత్స చేసి పంపించాము. మేము వాళ్ళకున్నటువంటి జీవన విధానాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు అడిగిన క్వశ్చన్కే ఇది వర్తిస్తుంది. ఎందుకు అని అంటే ఒక బ్యాక్ పెయిన్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు, ఒక డిస్క్ ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చాడు అని అంటే స్పైనల్ సర్జరీ లేకుండా ఆయనని ఎంతవరకు మనం కాపాడగలుగుతాము అనేది మేము ఆలోచించి ఆ స్పైనల్ సర్జరీని అవాయిడ్ చేసేటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తాం. డెఫినెట్గా స్పైనల్ సర్జరీ నిజంగా అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా సూపర్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఉంది. వర్ధన్ ఆయుర్వేదాలో మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సలతో ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ అలా ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఓల్డ్ స్టోరీని రిపీట్ చేస్తే, అంటే కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, పరుగులెత్తే విధానం మార్చుకోకపోతే, లేదా తీసుకునే ఆహారంలో మనం మార్పులు తీసుకురాకపోతే డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మా దగ్గర ముఖ్యంగా వర్ధన్ ఆయుర్వేదాల్లో మేము ఎందుకు 96%, 98% సక్సెస్ రేట్ చూపిస్తున్నాము అని అంటే వాళ్ళ జీవన విధానాన్ని కరెక్ట్ చేస్తున్నాం. కాబట్టి జీవన విధానం అంటే ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అంటే దీనికి మా దగ్గర ఒక చిన్న ఫ్రేమ్వర్క్ ఉందండి. డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, అంటే కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవడం, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, దీంట్లోనే స్లీప్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అని అంటే ఇవన్నీ కారణాలు, ఇవన్నీ ఆన్సర్స్ కూడా. డైట్ సరిగా లేదు, న్యూట్రిషనల్ ఆస్పెక్ట్లో సరిగా తీసుకోవట్లేరు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ మొత్తం ఫ్యాట్తోనే తయారవుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్, లేటెస్ట్ మిలీనియంలో ఉన్న జనాలందరూ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే జీరో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి, ఫ్యాట్ తింటే లావ్ అయిపోతాము అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అస్సలు ఫ్యాట్ లేకపోతే జీరో ఫ్యాట్లోకి మీరు వెళ్ళిపోతే మీ నరాలకి సత్తువ ఎక్కడి నుంచి వస్తుంది, మీ బ్రెయిన్ ఎలా ఫంక్షనాలిటీ చేస్తుంది, మీ స్పైన్ ఎలా ఫంక్షనాలిటీ చేస్తుంది. కాబట్టి నెయ్యి తీసుకోవడం మనం స్టార్ట్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి ఆహారాలు తీసుకోవాలి. స్పైన్ స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, ఆ డైట్ని మనం పాటించాలి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్కి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఎప్పుడో 9 గంటలకో 10 గంటలకో లేస్తాము. 9 గంటలకు లేచి 10 గంటలకి మనము ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే గబగబా అన్ని కాలకృత్యాలు తీర్చుకొని తింటామా లేదో కూడా తెలియదు, వెంటనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్సర్సైజ్ ప్యాటర్న్కి మనము టైం ఇవ్వట్లేము, ఎక్సర్సైజ్ అసలు చేయట్లేము. స్పైన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, స్పైన్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవన్నీ అట్లీస్ట్ ఇది ఏదో గంటలు పట్టేది కాదు, 2 గంటలు 4 గంటలు పట్టి జిమ్ ఎక్సర్సైజెస్ చేయమనట్లా 10 నిమిషాలు మీకోసం కేటాయించుకోండి అంటున్నాం. పోస్చర్ కూడా అంతే, కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం కరెక్ట్గా ఉండాలి. 10 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి వస్తుంది అని అంటే మనకు అసలు కూర్చునే విధానమే తెలీదు. ఎలా కూర్చోవాలి అనేది మనం అసలు ఆలోచించట్లేం. మన ఇయర్స్ షోల్డర్స్కి స్ట్రైట్గా ఉండాలి, మన షోల్డర్స్ నిలబడ్డప్పుడు మన నడుముకి స్ట్రైట్గా ఉండాలి, మన నడుము యాంకిల్కి స్ట్రైట్గా ఉండాలి. అలా న్యూట్రల్ పొజిషన్లో ఉంటే మాత్రమే మీ నడుము మీద, మీ మెడ మీద ప్రెషర్ పడదు. ఇలాంటివన్నీ మేము మా పేషెంట్స్కి వచ్చినప్పుడు, ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇవన్నీ చెప్పి కూర్చునే విధానం, నిలబడే విధానం, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది కరెక్ట్గా చెప్తున్నాం. కాబట్టే ఇప్పటికీ 10 లక్షల మందికి 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. ఆల్రైట్ సార్. అంటే ఇప్పుడు మనకి బాడీలో ఏ పెయిన్ వచ్చినా దాన్ని వెంటనే రియాక్ట్ అవుతాం, హాస్పిటల్కి వెళ్ళడమో లేకపోతే సెల్ఫ్ మెడిసిన్స్ తీసుకొని దానికి రిలీఫ్ పొందడమో చేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా లైట్ తీసుకుంటారు.
అంటే నార్మల్గా నిద్దట్లో పట్టేస్తుందనో లేకపోతే ఏదైనా బరువులు ఎత్తితే పట్టేస్తుందనో చాలా లైట్ తీసుకుంటారు, అది ఎక్స్ట్రీమ్ అయ్యే వరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. సో ఇలాంటి కేసెస్ ఎంతవరకు చూసుంటారు డాక్టర్? ఒకటండి, అంటే ఇవాళటి ఎగ్జాంపులే చెప్తాను. మా స్టాకిస్ట్ ఉన్నాడు, ఆ మెడిసిన్ సప్లై చేసే స్టాకిస్ట్. ఆయన నా ఫోన్ కాల్ కోసం ఒక వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది అని అంటే, ఇవాళ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడు, నాకు నడుము పట్టేసింది సార్, నేను పొద్దున్నే నాలుక గీరుకోవడానికి నేను వాష్ బేసిన్ దగ్గర వంగాను, నడుము గట్టిగా పట్టేసింది, ఈ నడుము నొప్పి నాకు పోదా, ఈరోజు నేను ఏదో చేశాను కాబట్టి నాకు వచ్చింది అంటాడు. నేనేమంటాను అని అంటే, మన లైఫ్ స్టైలు ఇంతకుముందు ఏదో తేడా ఉంది, ఆ తేడా వల్ల ఇది వచ్చింది, మీరేమన్నా ఒక నెల 2 నెలల కింద ఏమన్నా పడ్డారా అని అడిగాను. ఆయన చెప్పాడు రిషికేష్కి అటు ట్రిప్కి వెళ్ళాడంట, అక్కడ జారి పడ్డాడంట. అప్పుడు నొప్పి రాదు, మనం ఎప్పుడైతే వీక్ అయిపోయామో, మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయమో అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు దాకా నార్మల్గా పేషెంట్స్ ఏం చెప్తారంటే, నొప్పి వచ్చింది, ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేశాము, ఆ పాపప్ చేసినప్పుడు నాకు నొప్పి తగ్గిపోయింది, ఇంకా నేను దాని గురించి ఆలోచించలేదు సార్ అంటారు. కానీ ఆ సిచ్యువేషన్లోనే చిన్న డైట్ మార్చుకుంటే, చిన్న లైఫ్ స్టైల్ మార్చుకుంటే సర్జరీల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లమ్ని మనము అలక్ష్యం చేస్తేనే కదా సెకండ్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లంలోకి వెళ్ళేది. లేదు యాక్సిడెంట్లు అనుకోండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, డైరెక్ట్గా థర్డ్ స్టేజ్కి వెళ్ళాడు, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఆలోచించాల్సిన విధానం మారిపోతుంది. కానీ ఇదంతా మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మార్చుకోగలిగితే చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఎవరికి కూడా స్పైనల్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ అట్ ద సేమ్ టైం స్పైనల్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళు కూడా ఇదే డైటు, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజెస్ ఇవన్నీ పాటిస్తే మళ్ళీ సర్జరీలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చాడు. వయసు చూస్తే 32 సంవత్సరాలు, 4 సార్లు స్పైనల్ సర్జరీ ఆల్రెడీ అయిపోయింది. నేను అన్నాను, ఒకసారికి నువ్వు కరెక్ట్ చేసుకోలేకపోయావా, రెండోసారి కన్నా కరెక్ట్ చేసుకోలేకపోయావా, అట్లీస్ట్ మూడోసారి కన్నా కరెక్ట్ చేయలేకపోయావా, ఏమైంది అసలు అని అంటే, నాకు డాక్టర్లు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, నాకు సర్జరీ చేయించుకున్నాను, తగ్గిపోయింది, నా లైఫ్ స్టైల్కి నేను వెళ్ళిపోయాను అంటాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సర్జరీలు చేయించుకోవాలంటే ఈరోజు కూడా డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు. కానీ మీకు ఉండేది ఒకటే ఒక స్పైన్. ఆ స్పైన్ని న్యాచురల్గా ఎంతవరకు కాపాడుకోగలుగుతారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. హలో సార్, నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి. సార్, ఇప్పుడు ఆ టీవీలో స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఆ కింద రెడ్ ఉన్నట్టుండే మన కింది భాగము. అవునండి. ఆ ఏరియా మొత్తం బాగా పెయిన్ అండి. ఎప్పటి నుంచి అండి? ఒక 3 డేస్ నుంచి. 3 డేస్ నుంచే? అంతకంటే ముందు లేదు? అంతకంటే ముందు లేదు. 3 రోజుల కింద ఏం చేశారు? ఏం లేదు, మామూలుగానే ఇంటి దగ్గర ఉన్నాము. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మా రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. బాగా ట్రావెల్ చేస్తారా? ట్రావెల్ అంటే మామూలుగానే, పెద్ద ఏం లేదు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఒక 10-20 కిలోమీటర్లు తిరుగుతాం. ఓకే. ఒకటండి, అంటే ఆ ఏరియాలోనే నొప్పి వస్తుంది అని అంటే, అక్కడ స్పైన్లో అంటే మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. దీంట్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా నొప్పి వస్తుందండి. కాకపోతే ఎక్కడ నొప్పి ఉంది అనేది గమనించాలి. 3 రోజులే అంటున్నారు కాబట్టి మోస్ట్లీ కండరాలు, లిగమెంట్లో మాత్రమే తేడా ఉండుంటుంది. అది కాక మీకు ఏమి కింద పడడము, యాక్సిడెంట్లు అవ్వడము, లేదా ఎక్కువ ట్రావెలింగ్ చేయడం కూడా చెప్పట్లేరు కాబట్టి జస్ట్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అయి ఉంటుంది. కొంచెం ఆయిల్తోని, గోరువెచ్చని ఆయిల్ తోటి, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్, లేదా ఇంట్లో ఏది దొరకకపోతే కొబ్బరి నూనె అయినా సరే కొంచెం గోరువెచ్చగా చేసి వెనకాల కొంచెం రబ్ చేయండి. దానంతల వాతం పెరిగి ఉంటే దానంతల అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే మాత్రం స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో. విజయవాడ, కర్నూలులో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు. ఒకసారి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు వచ్చి మిమ్మల్ని చూయించుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. అండ్ డాక్టర్, సయాటికా అంటే ఏంటి డాక్టర్? లక్షణాలు ఒకసారి చెప్తారు. ఒకటండి, అంటే మన నడుములో ఇప్పుడు ఆ వెనకాల ఏదైతే లోవెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పైన్, అంటే 2 బటక్స్కి మధ్యలో వచ్చే ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని లంబోసాక్రల్ స్పైన్ అంటాం. ఆ లంబోసాక్రల్ స్పైన్లో
L3, L4, L5, S1, S2, S3 ఈ మధ్యల నుంచి ఒక 3 నరాలు వస్తాయండి. ఈ 3 నరాలు వచ్చేసి ఒకటే నరంగా ఫ్యూజ్ అయిపోతుంది. దీన్ని గృద్రసి వాతం అంటాం ఆయుర్వేదంలో. గృద్రా ఇవాస్యాతి పీడయంతి, గృద్రా ఇవాస్యాతి భక్షయంతి, గృద్రా ఇవాస్యాతి గమ్యంతి అంటారు. అంటే ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నాను అంటే ఈ 3 నరాలు కలిసి ఒకటే పెద్ద నరం ఏర్పడ్డప్పుడు గద్ద ముక్కులాగా ఉంటుందండి ఆకారం. అది ఒక బొటనవేలి మందమంత నరం తయారవుతుంది. ఆ నరము తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్ళేటువంటి నరం. ఈ నరము నొక్కుకుంటే ఎంత తీవ్రంగా నొప్పి వస్తుంది అని అంటే గద్ద బతుకున్న కోడిపిల్లని ఏదైతే పొడుచుకొని తింటుందో ఆ కోడిపిల్లకి ఏదైతే నొప్పి కలుగుతుందో అంత తీవ్రమైనటువంటి నొప్పి వేదన కలుగుతాయి. అందుకనే దీన్ని గృద్రసి వాతం అన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నొప్పితో ఆ కాలు మీద బలం పెట్టలేక, బరువు పెట్టలేక కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఆ నడక, ఆ గెయిట్ గృద్ర లాగా ఉంటుంది, అంటే గద్ద నడిచినట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని గృద్రసి వాతం అన్నాం. సో దీనికి ట్రీట్మెంట్ చేయాలి. దీనికి లక్షణాలు ఏ విధంగా కనబడతాయి అని అంటే తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా వచ్చేటువంటి తీవ్రమైనటువంటి షాకులు కొట్టే నొప్పి ఉంటుంది. కొంతమంది మా దగ్గరకు వస్తారు, ఓన్లీ పిక్కలు గట్టిగా పట్టేస్తున్నాయి అని లక్షణం చెప్తూ ఉంటారు. కొంతమందికి గ్రాయిన్ పెయిన్ వస్తుంది, కొంతమంది టెస్టికులర్ పెయిన్ వస్తుంది, కొంతమందికి వీర్యం బయటికి వచ్చేటప్పుడు కూడా నొప్పి వస్తుంది. అంటే అదే నర్వు ప్యూడెండల్ నర్వుగా మారి, సయాటిక్ నర్వ్ కాస్త ప్యూడెండల్ నర్వుగా మారి అంగానికి, అండకోశానికి ఇస్తుంది. కాబట్టి సెక్స్లో సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రిజిడిటీ రావచ్చు, లేదా డిస్పరోనియా అనే కండిషన్ ఉంటుంది. అంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు నొప్పి ఎక్కువగా కలగడం. అలాంటి లక్షణం కూడా ఈ సయాటిక్ నర్వ్ నొక్కుకోవడం వల్లే జరుగుతుంది. ఇదే కాకుండా కాళ్ళంతా తిమ్మిరి ఎక్కుతాయి, కాళ్ళు అసలు స్పర్శ జ్ఞానం కోల్పోతారు. చాలా కామన్ కంప్లైంట్ ఏంటంటే చెప్పు జారిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే మాత్రం, కాలు చచ్చిబడిపోతున్నట్టుగా మీకు అనిపిస్తే మాత్రం అది ఎమర్జెన్సీ కండిషన్ అవుతుంది. అలాంటి కండిషన్లో డెఫినెట్గా మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి ఓన్లీ పిక్కలు గట్టిగా పట్టేస్తున్నాయని చెప్పాడు. నేను ఆ పేషెంట్కి చెప్పాను, ఇది L4, L5 కంప్రెషన్ లాగా అనిపిస్తుంది, స్పైనల్ ప్రాబ్లం లాగా ఉంది అని అంటే ఆ పేషెంట్ అస్సలు ఒప్పుకోలే. వెంటనే ఒక ఎంఆర్ఐ, ఆయన బలవంతం మీద నాతోటి ఎంఆర్ఐ రాయించుకొని టెస్ట్ చేస్తాను అని వెళ్ళాడు. ఎంఆర్ఐలో చూస్తే L4, L5 కంప్రెషన్ సివియర్గా ఉంది అని తెలిసింది. అంటే పిక్కలు పట్టేస్తున్నాయి అనే చిన్న లక్షణాన్ని మీరు అలక్ష్యం చేస్తే అది కాస్త స్పైనల్ ప్రాబ్లంలోకి దారితీస్తుంది. కాబట్టి ఏ లక్షణం వచ్చినా స్వంత మెడిసిన్ వేసుకోకుండా, మీ అంతలో మీరే డాక్టర్ అయిపోకుండా డెఫినెట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా దాన్ని అప్పటికప్పుడు మనం తెలుసుకోగలిగితే మీ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అంతేగాని కోయించుకున్న తర్వాత కాలు చేతులు పడిపోయి ఆ స్టేజ్లో మీరు ఆయుర్వేదానికి హెల్ప్ కోసం వస్తే మేం చేయగలిగింది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్. ఖమ్మం నుంచి బ్రహ్మయ్య గారు, నమస్తే అండి. మేడం నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్ నేను ఇప్పుడు అది L4, L5 కాకుండా ఇది నాకు 3-4 సంవత్సరాల నుంచి బాగా ఎప్పటి నుంచో గ్యాస్ ట్రబుల్ ఉన్నది సార్. ఓకే. అయితే ఇక్కడ లోకల్ ఎండి డాక్టర్ తోటి గ్యాస్ సెంట్రల్స్ తోటి ఎండోస్కోప్ చేస్తే అది గ్యాస్ టాబ్లెట్ వాడాలి, పేగిపోత లెక్క అని చెప్పారు సార్. ఓకే. 4 సంవత్సరాలు వాడాను. 4 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాను, వాడకుంటే ఇబ్బంది అవుతుంది సార్. 4 సంవత్సరాలు వాడితే ఇన్ఫర్టిలిటీ వస్తుంది, ఇంపార్టెన్సీ వస్తుంది, అంటే సెక్షువల్ సామర్థ్యం తగ్గిపోతుంది. అంత దాకా వేసుకోకూడదు. ఇంకొకటి, అదే కంటిన్యూస్గా వాడితే మీ శరీరానికి అలవాటైపోయి ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ఒకటండి, ఇక్కడ గ్యాస్ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అని అంటే దానికి కంపల్సరీ కారణం ఉంటుందండి. అది మనం తినే ఫుడ్డే కావచ్చు, మనం ఆలోచించే విధానమే కావచ్చు, స్ట్రెస్సే కావచ్చు, లేదా మనం తీసుకునేటువంటి నిద్రపోకుండా ఉండడమే కావచ్చు. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమనుకుంటామంటే కడుపులో మంట వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటాం. ఇంకొకటి, ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే నిజంగా తగ్గిపోతుంది, కానీ ఎంతసేపు తగ్గుతుంది? దాని ప్రభావం ఉన్నంత వరకే తగ్గుతుంది. అంటే 4 గంటలు 6 గంటలు తగ్గుతుంది. దాని తర్వాత ఏం చేస్తాము?
మనం ఆ రిలీఫ్ పొందాము, ఏదైతే కంఫర్ట్ జోన్లో మనం ఉన్నామో ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. అలా ఎక్కువ కాలం వేసుకుంటే ఆటోమేటికలీ లివర్ మీద ప్రాబ్లం వచ్చేస్తుంది. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు, లివర్ సిరోసిస్తో బాధపడుతున్నాడు, అంటే లివర్ ఎండ్ స్టేజ్ లివర్ ప్రాబ్లంతో. ఆయనకి ఏమైంది అని అంటే ఇలానే ఎవరో చెప్పారంట నొప్పి వచ్చినప్పుడు అల్ట్రాసెట్ వేసుకోమని. ఆయన వేసుకుంటూనే ఉన్నాడు, రోజు నొప్పి వస్తుంది, రోజు వేసుకుంటున్నాడు. అలా 9 నెలల్లో సంవత్సరం వేసుకున్నాడు, లివర్ సిరోసిస్కి దారితీసింది. ఇలా మనంతలో మనమే డాక్టర్లం అవ్వకూడదండి. నొప్పి వస్తుంది, దానికి నొప్పికి కారణాన్ని తెలుసుకోవాలి. నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం, అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ గ్యాస్ బిల్ల తీసేయడమే కాకుండా మీకు నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్ అయ్యేటట్టు, డైజెషన్ అండ్ మెటబాలిజం కరెక్ట్ చేసేటట్టు మనం మందులు ఇద్దాం సార్. చర్లపల్లి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాది ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, ఒక 4-5 years అవుతుంది. ఓకే. ఈ నీది ఎక్కడెక్కడ తిరిగిన లాస్ట్ కు ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, ఆయుర్వేద మంది అన్ని బాగున్నాయి సార్, కానీ తగ్గడం లేదు. ఏమైతుంది అనకల్ నాకు ఈ మనము టైట్ డైర్ వేసిన టైట్ ఏమైనా వేసినా మళ్ళీ నిలబడ్డ ఎక్కువసేపు 15 minutes నిలబడ్డామంటే రౌండ్ అప్ మొత్తం పెయిన్ అవుతుంది. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఒకప్పుడు సార్ ఒక 5 years 6 years బిఫోర్ మన బిజినెస్ బర్ల బిజినెస్ చేసిన మిల్క్. ఓకే, అంటే మీరే పిండే వాళ్ళ లేకుంటే బాగా బరువులు ఎత్తేవాళ్ళ? గడ్డి గిడ్డి అని నేనే చేసుకునేది. ఓకే, ఇప్పుడు ఎంత వయసు? ఇప్పుడు ఉంటుంది సార్ 48. ఓకే, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? యోగా చేస్తా, గట్టిన వాకింగ్ వెళ్తా. ఎప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినరా, అంతకంటే ముందే స్టార్ట్ చేసిరా? అంత ముందుకు ఒకప్పుడు నేను నా మ్యారేజ్ కాకుండా 20 years బిఫోర్ జిమ్ పోయిన ఉంటే ఆ మధ్యలో గట్టిన వాకింగ్ వెళ్ళేది. ఇప్పుడు కొంతమంది చెప్తే కూడా పోయినా, కొంతమంది యోగాకి వెళ్ళండి అని ఇట్లా చెప్పిరన్నమాట. ఒకటండి, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కారణం ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. అంటే మనకు డిస్క్లో సమస్య ఉందా, నరం నొక్కుంటుందా, లేకుంటే వెన్నుపూసలనే ప్రాబ్లం ఉందా, లేకుంటే ఆర్థరైటిస్ ఏమన్నా వచ్చిందా, స్పైనల్ ఆర్థరైటిస్ ఏమన్నా వచ్చిందా అని ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు ముళ్ళు గుచ్చుకుంది, ఫస్ట్ ముళ్ళు తీయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాము, ముళ్ళు తీయకుండానే నడక స్టార్ట్ చేస్తున్నాము, నడక సరిపోదన్నట్టుగా పరిగెడుతున్నాం. పరిగెత్తడం సరిపోకుండా మనం ఒలింపిక్స్లోనే పాల్గొనాలనే కోరిక పెట్టుకుంటున్నాం. కాకపోతే ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు, పరిగెత్తవచ్చు. ఎప్పుడు మీకున్న ముళ్ళును తీసేసి దాన్ని నయం చేసుకొని మెల్లగా నడక నేర్చుకొని తర్వాత పరిగెత్తడం నేర్చుకొని తర్వాత ఒక పాయింట్కి మనము మెడల్లో కూడా కొట్టచ్చు. కాకపోతే మనం మారాలి. ఇక్కడ డాక్టర్ల తోటి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకొని మూల కారణాన్ని తీసేయించుకొని స్పైన్ని స్ట్రెంథన్ అప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్పారని యోగాలో జాయిన్ అయిపోయి, ఎవరో చెప్పారని ఆక్యుపంచర్ తీసుకొని ఇంకెక్కడో ఆయుర్వేద మందులు కూడా వాడితే మూల కారణాన్ని తీసేయగల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఫస్ట్ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ సమస్య అంతా కరెక్ట్గా అర్థం చేసుకొని మూల కారణాన్ని తీసేసి మీకు డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి జ్యోతి గారు. నమస్తే అండి. డాక్టర్, సో డాక్టర్, ఇప్పుడు అంటే మీరన్నట్టు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ వాడడం, ఇది దీర్ఘకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఒకటండి, అంటే స్పైన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జనాలు ఏం చేస్తారు అని అంటే నొప్పి రాగానే నొప్పిని తగ్గించుకునే వెంటనే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఒక నొప్పి గోళీని మింగేస్తూ ఉంటారు. నొప్పి గోళీ మింగొచ్చండి, కాకపోతే ఇక్కడ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉంటుందో టాబ్లెట్ ఉంటుందో ఇట్ కిల్స్ ద పెయిన్, బట్ అనేది ఒకటి చిన్నది క్లాజ్ ఉంటుందండి. ఎంతసేపటికి పూర్తిగా తీసేస్తుందా, పూర్తిగా చంపేస్తుందా నొప్పిని అని అంటే మూల కారణాన్ని తీసేయదండి. టెంపరీగా తాత్కాలికంగా నొప్పిని తగ్గించడంలో లేదా మసకబారిపోయేటట్టు చేస్తుందే కానీ మీకు పూర్తిగా తీసేయదు. అది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా దాని పవర్ 4 గంటల నుంచి 6 గంటలు ఉంటుంది. 6 గంటల తర్వాత పరిస్థితి ఏంటి, మళ్ళీ నొప్పి బయటకు వస్తుంది. ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. ఇలా దీర్ఘకాలికంగా వేసుకోవడం వల్ల యాసిడిటీ వస్తుంది, అల్సర్లు వస్తాయి, ఐబిఎస్, ఐబిడి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ లాంటి కండిషన్స్ వస్తాయి, లివర్ కండిషన్స్ వస్తాయి, జాండీస్ వస్తుంది, లివర్ సిరోసిస్ లాంటి కండిషన్స్ వస్తాయి,
క్యాన్సర్ల లాంటివి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మగతని మజ్జుతనాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి పెయిన్ కిల్లర్లు మీ అంతలో మీరు వేసుకోకండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. జ్యోతి గారు విజయవాడ నుంచి, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. సార్ నా ఏజ్ 28 ఇయర్స్ ఉంటుంది సార్. అమ్మా ఒక 3 months నుంచి బాగా సివియర్ గా రైట్ సైడ్ లోవర్ బ్యాక్ లో పెయిన్ వస్తుంది సార్ బాగా. అది వచ్చినప్పుడు ఒక 10-15 minutes అసలు కూర్చోలేము, పడుకున్నా సరే తగ్గదు, అల్లాడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడో ఒక 1/2 hour అట్లా సెట్ అవుతుంది సార్. అంటే మీకు అమ్మా ఇదేమన్నా మిగతా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అంటే కడుపులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఓవరీలో మీ యూట్రస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ ఏమైనా చేయించుకున్నారా? లేదు సార్, ఒకసారి మాత్రము ఒక డాక్టర్ దగ్గర ఎక్స్రే తీయించుకున్నాము. తీయించుకుంటే కొంచెం కండరం ఒత్తుకున్నట్టుంది అని చెప్పి అన్నారు సార్. కండరం ఒత్తుకునేది ఎక్స్రేలో కనబడదు కదమ్మా. ఏదన్నా కనబడితే భూమికలది ఒత్తుకుంది అని కనబడుతుంది, కానీ కండరాలది బ్యాక్ సైడ్ తీసినప్పుడు సార్. కానీ అలా నొప్పి ఒకవేళ వెన్ను నొప్పి వస్తే అది కంటిన్యూస్ పెయిన్ ఉంటుందమ్మా. 15 నిమిషాలు వచ్చి తగ్గేది కాదు. అలా 15 నిమిషాలు వచ్చి తగ్గిపోతుంది, దానంతలదే తగ్గిపోతుంది అని అంటే అయితే అపెండిసైటిస్ అన్నా ఉండాలి, లేదా మీ యూట్రస్లో ఏమైనా చేంజెస్ ఉండాలి, లేదా ప్యాంక్రియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండాలి, లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే రేడియేటింగ్ పెయిన్, రెఫరల్ పెయిన్ అంటారు, అలాంటి పెయిన్ రావచ్చమ్మా. ఏదేమైనా ఒకసారి డీటెయిల్డ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే మంచిది. విజయవాడలో మాకు బ్రాంచ్ ఉంది. నేను 25వ తారీఖు విజయవాడలో ఉంటాను, 30వ తారీఖు కర్నూలులో ఉంటాను. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. లేదు నేను వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ట్రైన్డ్ డాక్టర్సు మరి ఎండి డాక్టర్స్ అందరూ అక్కడ అవైలబుల్ ఉన్నారు. మీరు వెళ్ళేసి ఒకసారి కన్సల్ట్ కావచ్చండి. నాగర్ కర్నూలు నుంచి కరుణాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఒక 20 years బ్యాక్ ఒక రైస్ బ్యాగ్ లిఫ్ట్ చేసినప్పుడు నడుము పట్టేసినట్టు అయింది. ఓకే. ఒక వారం రోజుల లోపల క్లియర్ అయింది. ఓకే. అయితే తర్వాత ఎప్పుడన్నా ఇట్లా బరువు ఎత్తున్నప్పుడు మళ్ళీ రిపీట్ కావడం, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గడం అన్నట్టు జరుగుతుంది. మీ వయసు ఎంత? నా 50 to 51. ఓకే. 20 సంవత్సరాల కింద అంటే 30 సంవత్సరాలు మీ వయసు ఉన్నప్పుడు అది ఎత్తారు. మరి 20 సంవత్సరాలలో అక్కడ ఉన్న కండరాలను ఏమన్నా బలోపేతం చేశారా? ఏమన్నా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్చుకున్నారా? ట్రీట్మెంట్ చేయలేదు, ఏం తీసుకోలేదు. కాకపోతే అంటే ఇంకా బాగానే ఉంది అన్నట్టు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తున్నాం అనుకోండి. అదే ఎక్సర్సైజ్ అనే దగ్గరనే నాకు ఒక చిన్న అది డౌట్ అండి. ఏంటంటే అంటే అందరికీ చెప్పే పాయింట్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు బరువులు ఎత్తే విధానం, బరువులు ఎత్తే పని చేస్తున్నారనుకోండి. మీరు బరువులు ఎత్తాలి అని అంటే మీరు ఈ బైసెప్స్, ట్రైసెప్స్ స్ట్రాంగ్గా ఉండాలి, షోల్డర్స్ స్ట్రాంగ్గా ఉండాలి, నెక్ స్ట్రాంగ్గా ఉండాలి, నడుము స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మీరు చేసే ఎక్సర్సైజెస్ ఈ పర్టికులర్ ఏరియా మజిల్స్ ఏవైతే గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయో ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మీరు స్ట్రెంథన్ అప్ చేయాలి లేదా పటిష్టం చేయాలి. అదే కూర్చొని ఉండే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువగా బటక్స్ మీద ప్రెషర్ పడుతుంది, నడుం మీద ప్రెషర్ పడుతుంది, కాళ్ళల్లో ప్రెషర్ పడుతుంది. కాబట్టి లోవర్ హాఫ్లో ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మనం స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. లేదా రాసేవాళ్ళు, టైప్ చేసేవాళ్ళు ఉన్నారు, నెక్లో మజిల్స్ని, షోల్డర్లో మజిల్స్ని, చేతులలో ఉన్న మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. అలా పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మాత్రమే మనము స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాము అని అంటే వెన్నునొప్పి ఉన్నా లేకపోయినా యోగా చేద్దాము అని ఆలోచిస్తాం. 64 ఆసనాలు ఉంటాయి, లేదా అంతకన్నా ఎక్కువ ఆసనాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి చేయాల్సినటువంటి అవసరం లేదండి. మీకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏం కోరుకుంటున్నారు, మీ అవుట్పుట్ ఏం కావాలి మీకు ఎక్సర్సైజ్ చేస్తే అనేది కోరుకొని దాని ప్రకారంగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసుకోవాలి. మీరు 30 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు నొప్పి కలిగినాక ఇప్పటిదాకా ఇంకా అది మిమ్మల్ని సతాయిస్తుంది అంటే ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మీరు స్ట్రెంథన్ అప్ చేసుకోలేదు అని అర్థం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ముసలి వాళ్ళు ఇంకా కాలేదు, ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవచ్చు. లేదా ఇంకేమైనా డీప్ రూటెడ్ ప్రాబ్లం ఉంటే ఒకసారి మిమ్మల్ని చూసి ఎవాల్యుయేట్ చేద్దాము. నాగర్ కర్నూలు అంటున్నారు, మన కర్నూలులో బ్రాంచ్ ఉంది. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. స్పైన్ ప్రాబ్లమ్స్కి చాలా చక్కగా వివరించారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.